సేవకుని బలపరచాలనేటువంటి దృక్పథం వారిలో ఉంది కాబట్టి వారు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ వారి ఆహ్వానం మీద మేము వస్తున్నాము అంటే ఒకటి వాక్యం ఏడల వారికి ఉన్న ప్రేమ, సేవకుల ఏడల వారికి ఉన్నటువంటి భారం, నంద్యాల పట్టణం మీద లేకపోతే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సేవకుల మీద వారికి ఉన్నటువంటి ఆకాంక్షని తప్పకుండా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మరొక పర్యాయం ఏసన్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు నేను తెలియపరుచుకుంటున్నాను. మంచిది, నేను యథావిధిగా చెప్పే మాట బాగా చెప్తున్నాను. నేను వాక్యం చెప్పే క్రమంలో, నేను వాక్యం బోధించే క్రమంలో బేస్ కొంచెం తగ్గిస్తే బాగుంటున్నాను. నాకు బేస్ తగ్గించండి. నేను వాక్యం చెప్పే క్రమంలో నా నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా దేవుని వాక్యానికి అంగీకారం కాదని మీకు అనిపిస్తే తప్పక మీరు నన్ను ప్రశ్నించగలరు అని నిర్మోహమాటంగా దేవుని సేవకుడిగా ఈ మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. సో నేను వాక్యం చెప్పే క్రమంలో నా నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా అది దేవుని వాక్యానికి